Mukunda Jewelry, direct factory rates, no making charges. పసిడి ప్రేమికులకు మళ్ళీ శుభవార్త అందింది. బంగారం ధరలు వరుసగా భారీగా తగ్గుతూనే ఉన్నాయి. గత 10 రోజుల్లో ఒక్కసారి కూడా గోల్డ్ రేట్ పెరగలేదు. ఇదే సమయంలో భారీగా తగ్గడం విశేషం. అటు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం, మరోవైపు ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు భయాల నేపథ్యంలో బంగారు ధరలు దిగొస్తున్నాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు పండగలు, పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. గత ఏడాది రేటు భారీగా పెరిగి డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది మాత్రం గరిష్ట స్థాయిలో నుంచి బంగారు ధరలు పడుతూ వస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధమే బంగారు ధరలు తగ్గేందుకు కారణం. ఈ యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడంతో పసిడిపై పెట్టుబడులు తగ్గి డిమాండ్ తగ్గుతుంది. దీంతో రేట్లు కూడా దిగొస్తున్నాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇటీవల యుద్ధం ముగుస్తుందన్న అంచనాల నడుమ అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి చేరువైన క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ గత 10 రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై క్లారిటీ లేదు. ఇప్పటికే దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇరాన్, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర మళ్ళీ 4% వరకు పెరిగి బ్యారెల్కు $100 చేరువలోకి వెళ్ళింది. సాధారణంగానే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుంటే అటువైపు డిమాండ్ పెరిగి బంగారు ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వస్తున్న అంచనాలు కూడా బంగారు ధరలు తగ్గేందుకు కారణమవుతున్నాయి. ఇటీవల అమెరికన్ కంపెనీలు మే నెలలో అంచనాలకు మించిన ఉద్యోగాలు కల్పించడంతో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఈసారి పెంచుతుందన్న అంచనాలు పెరిగాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ బ్యాండ్ ఇన్స్టెంట్ కి డిమాండ్ పెరిగి బంగారు ఆకర్షణ కోల్పోతుంది. ఈ క్రమంలోనే మళ్ళీ బంగారు ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్లు చూస్తే 22 క్యారెట్లపై ఇవాళ జూన్ 8న ఉదయం 10 గంటల సమయంలో $950 తగ్గడంతో తులం బంగారం 1,39,050కి చేరింది. దీనికి ముందు జూన్ 4, 5, 6 తేదీలలో చూస్తే వరుసగా ₹100, 350, 2,770 చొప్పున తగ్గిన సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్ల పసిడి ధర 1,040 తగ్గడంతో 10 గ్రాములకు 1,51,690 వద్ద ఉంది. బంగారు ధర తగ్గిన సిల్వర్ రేటు ప్రస్తుతం కేజీకి 2,70,000 వద్ద స్థిరంగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కి $4,320కు దిగువగా చేరింది. సిల్వర్ రేట్ చూస్తే ప్రస్తుతం $68 వద్ద ఉంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ పుంజుకొని ప్రస్తుతం 95.30 వద్ద ట్రేడ్ అవుతుంది.